మిత్రులారా, అందరికీ ముందుగా మన సొసైటీ రిప్రజెంటేటివ్ సభ్యులందరికీ ముందుగా కాంట్రాక్ట్ లేబర్ సిఐటి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సొసైటీ సక్రమంగా నడవడానికి రథసారథులు మీరే. ఎందుకంటే ఒక రిప్రజెంటేటివ్ సభ్యుల బాధ్యత ఈ సొసైటీ సక్రమంగా నడపడానికి ఈ బుద్ధిస్కంధాల మీదే ఉంటుంది. ఈరోజు ఎంతటి ఉన్నత స్థాయికి ఈ సొసైటీ వెళ్ళింది అంటే ఇది మనందరి సమిష్టి కృషి. ఎవరైతే అనుకున్నా ఇక్కడ ఉండే డైరెక్టర్స్ వీళ్ళ పని కొద్దిగానే ఉంటుంది, కానీ ఎక్కువ పని రిప్రజెంటేటివ్ సభ్యుల మీదే ఉంటుంది. ఒక మంచి పేరు మీరు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మన టిప్ సొసైటీకి చాలా మంచి పేరు అనేది వచ్చింది. దీన్ని ఇంకా మరింత పురోగతిలో పయనించేటట్టుగా మనందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మనం ఏ స్థాయికి వెళ్ళామనేది ఒక చిన్న ఉదాహరణ. నేను మొన్న నా కేఎం శ్రీనివాస్ గారు నేను గాంధీ గారి దగ్గరికి వెళ్ళాం. సీజీఎం ఇచ్చారు గాంధీ గారి. ఆయన అడుగుతున్నాడు, పక్కనే ముగ్గురు ఆఫీసర్లు అందరూ వచ్చారు. వాళ్ళందరూ అడుగుతున్న సొసైటీ గురించి ప్రస్తావన వచ్చింది. ఇంట్రెస్ట్ కి ఎలా ఇస్తున్నారు ఏంటి అని అడిగితే మన శ్రీనివాస్ గారు చెప్పారు 8% ఇంట్రెస్ట్ అండి డిపాజిట్ కి, అలాగే లోన్ దీనికి సంబంధించి అని చెప్పేసి అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఎంత ఇస్తున్నారంటే పర్సనల్ లోన్ 3 లక్షల వరకు 3 లక్షలు ఇస్తున్నారా ఆశ్చర్యపోయాడు. అంటే బ్యాంక్ అంటే ఒక స్టేట్ బ్యాంక్ ఉన్నత స్థాయి అధికారి మన సొసైటీని అభినందించాడంటే మనం ఏ స్థాయికి వెళ్ళామనేది అందరికీ మన కృషి చాలా ఎంతైనా ఉంది. అయితే రెండో వైపు కాయిన్కి ఇరువైపులా బొమ్మ వస్తూ ఉన్నట్టే ఇక్కడ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని ఇంకా సరిదిద్దాలి. ఎందుకంటే డిఫాల్టర్స్ ఇది చాలా కీలకం. సొసైటీ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇది నాది, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి పైసా దీంట్లో కార్మికుడి పైసా ఉందని చెప్పేసి మనందరం కూడా అలా భావించినప్పుడే ఇది మరింత ముందుకెళ్ళే పరిస్థితి అనేది ఉంటుంది. ఇది ఎవరితో సొమ్ములే, మీకు అక్కడిపోయినా పర్వాలేదు అని అట్లాంటి ఆలోచన ఏ కొద్ది మందికి ఉన్నా కూడా అది క్యాన్సర్ లాగా వ్యాపించేస్తుంది. అది చాలా ప్రమాదం. దాని పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందువల్లంటే స్టీల్ ప్లాంట్ పరిస్థితి మనం చూస్తున్నాం. జీతాలు లేకపోవడం, కొంతమందికి పనులు లేకపోవడం, ఇట్లాంటి అనేక ఇబ్బందులు మనం ఫేస్ చేస్తాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ డబ్బులు మన టైంకి కట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే మన సంస్థకి ఇబ్బంది వచ్చే పరిస్థితి అనేది ఉంది. నేను మా మిసెస్ డ్వాక్రా గ్రూప్లో ఉన్నాను. నెలకొకరికి వెళ్తారు డబ్బులు తీసుకెళ్ళి. గత 2 నెలలు ఏమైందంటే ఇంకొక ఆవిడకి అప్పు చెప్పారు, ఆవిడ కట్టలేదు డబ్బులు. ఒక నెలలో కట్టకపోవడం వల్ల 18,000 రూపాయలు ఇంట్రెస్ట్ పడింది. 2,000 రూపాయలు నెలకు కట్టాల్సింది. 10 మంది కలిసి 11 మంది 22,000 కట్టాలి. ఒక నెల కట్టకపోతే 18,000 ఇంట్రెస్ట్ పడింది. అది ఎంత ఇంట్రెస్ట్ చేశారు చూడండి. గ్రామీణ వికాస్ బ్యాంక్ అంత ఇంట్రెస్ట్ చేస్తారు. మరి ఆ ఇంట్రెస్ట్ అంతా ఎవరు క్లియర్ చేసుకోవాలంటే మొత్తం సభ్యులందరూ కలిసి ఆ ఇంట్రెస్ట్ పడింది. డబ్బులందరూ ఇంటికోటి చేసి ఇచ్చారు. ఆవిడేమో కట్టలేదు. ఫైన్ ఎవరు పడింది? సభ్యులందరికీ. అందుకని అట్లాంటి పరిస్థితి రాకుండా వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు. జీతాలు లేవు అయినప్పుడు కూడా డ్వాక్రా ఎలా అయితే కలుపుతున్నామో మనకి జీతాలు లేకపోయినా మనకి ఇబ్బందులు ఉన్నా పనులు లేకపోయినా సరే
ఎక్కడైనా అప్పసప్ప చేసినా సరే మన అకౌంట్లో డబ్బులు ఉండేలాగా అలాగే మొత్తం అంశాలు అన్నమాట కదా మీరు అందరి నుంచి తీసుకొచ్చి మీ ఆమోదాలను పెడతారు. ఆమోదం తెలిపిన తర్వాత మనం భోజనాలకు వెళ్తాము. అదే మన అంశాలు ఏదైతే ఉన్నదో దయచేసి ఎవరు వెళ్ళొద్దు. దయచేసి ఉండండి 5 నిమిషాలు. ఈ అంశాలు ఏదైతే మనం మాట్లాడాలో ఈ అంశాలు అన్నట్టు కూడా సభ్యులందరికీ ఆమోదాన్ని పెడుతున్నాం. ఆమోదం తెలిపినట్టు వాళ్ళందరూ చేతులతో కోరుతున్నాం. ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉంటే చేతులెత్తండి. ఓకే, మొత్తంగా ఈ మహాసభ ఈ అంశాలు ఏదైతే అన్నట్టు మీద ఆమోదం తెలుపుతున్నారో సొసైటీ స్థాపించేదానికి ముఖ్యంగా కష్టపడినటువంటి మన దేవశ్రీ గారు, అలాగే మన సొసైటీ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ స్థాయికి ఏదైతే మనం ఈ విధంగా చేస్తే ఏ విధంగా చేయాలి చట్టాలు సొసైటీ చట్టాలు ఈ కమిటీ వారికి తెలియపడుతూ ఏ విధంగా దీన్ని ముందు తీసుకెళ్లాలని పూర్తి గైడ్ లైన్స్ ఇచ్చి మమ్మల్ని ఈ ట్రిప్ సొసైటీని స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి కృష్ణారావు గారు మన అధికారిగా పనిచేసి రిటైర్ అయినారు. వాళ్ళు కూడా వాళ్ళ అమూల్యమైన మన ట్రిప్ సొసైటీకి వాళ్ళకు సహకారం అందించి మనకి ఈ ట్రిప్ సొసైటీ ఈ విధంగా నడపడానికి అందరూ మా పూర్తి బాధ్యత తీసుకున్నారు. వాళ్ళు కూడా వచ్చి కృష్ణారావు గారిని మన ట్రిప్ సొసైటీ ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద పూర్తి వివరంగా మాట్లాడవలసిందిగా రిప్రజెంటేటివ్స్ కి కేంద్రీయంగా అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇందాక చెప్పారు, ఈ రిప్రజెంటేటివ్స్ వల్లే ఈ సంస్థ ముందుగా అభివృద్ధి చెందుతున్నది. పక్కా కరెక్ట్. కారణం ఏంటంటే మీరు సైట్ లో చాలా ఎక్కువగా కృషి జరుగుతున్నారు. అందువల్లే ఈ సంస్థ బాగా నడుస్తుందనేది నేను చెప్పలేదు. ఈ సంస్థ ఈ రోజుకి 20 లక్షల ప్రాఫిట్ వస్తుంది అంటే దానికి కారణం కూడా కృషి. అందువల్లే అలాగే ఇంతమంది దాదాపు 1800 మంది లోన్స్ తీసుకుని ఉన్నారు. లోన్స్ తీసుకున్నారంటే కారణం ఏంటి? ఏ ఆధారంతో లోన్స్ తీసుకున్నారు? ఓన్లీ కాంట్రాక్ట్ దగ్గర ఉద్యోగం ఉంది కాబట్టి లోన్స్ తీసుకున్నారు. గ్యారెంటీ ఎవరు? మీ పక్కన మిగిలిన వాళ్ళే గ్యారెంటీ. సో మీరు చెప్పింది క్రమంలో వచ్చింది. నేను లోన్ తీసుకుంటే ఆయన గ్యారెంటీ అంటే ఆయన మా ఎక్కడితే మాకెట్ సంబంధం అనేది చెప్తున్నారు అన్న దగ్గరే అర్థమైపోయింది. గ్యారెంటీ ఏంటంటే ఫస్ట్ మీ జీతం, రెండో గ్యారెంటీ మీ పక్క మీ కొలీగ్స్, మీ గ్రూప్ లో మీ సంతకాలు పెట్టుకుంటే గ్యారెంటీ. అనడానికే ఈ 3-4 సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతుంది. అది అర్థం అవడానికి ఇన్ని రోజులు పెట్టి ఇంకా అక్కడక్కడ ప్రాబ్లం ఉంది. కాబట్టి దీన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. రెండో ఇంటెన్షన్ గా మానేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంటెన్షన్ మానేసే వాళ్ళకి విజయవాడ వెళ్తారు, ఆ సాయంత్రం కూడా చూపిస్తున్నాడు, ప్రాబ్లం లేదు. కోర్టుకి వెళ్తారు, ఈ ఇతర లేదు. కాబట్టి ఇంటెన్షన్ గా మారకుండా ఉంటేనే మన ఈ సంస్థ బాగుపడుతుంది. అలాంటివి తొలగించేస్తాం, దాన్ని ఉంచాల్సిన అవసరం కూడా. అలాగే ఈ సంస్థలో ఉన్న మన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్స్ ని దాంట్లో వెసులుబాటు ఇవ్వాలనేది అక్కడక్కడ కోరుకొస్తుంది. వెసులుబాటు ఇస్తే ఆ వెసులుబాటు దగ్గర స్టార్ట్ అవుతుంది. కన్నం చిన్న కన్నం పెట్టుద్ది, ఆ తర్వాత పెద్ద కన్నం పెట్టి అయిపోతుంది. కాబట్టి ఆ చిన్న కన్నం దగ్గర మనం జాగ్రత్త తీసుకున్నాం. అందువల్ల ఇది కూడా ఇది సంస్థ గట్టిగా నిలబడిందని మీరు చెప్తా ఉన్నాం. కానీ రిప్రజెంటేటివ్స్ అక్కడక్కడ కొంచెం వెసులుబాటు ఇవ్వండి. అక్కడ వెసులుబాటు ఇవ్వడం అనేది సాధ్యపడదు. ఎందువల్లంటే మనకి దీని మీద పైన ఒక స్టేట్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళకి మనం ప్రతి అంశాన్ని తెలియజేయాల్సి వస్తుంది. తెలియజేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనం ఇక్కడ వెసులుబాటు ఇస్తే పెద్ద వెసులుబాటు ఎవరు ఇవ్వాలి? వాళ్ళకి ఇవ్వాలి. మీకు తెలియదు. ఇక్కడ వెసులుబాటు జరిగిందంటే స్టేట్ వాళ్ళు కన్నా పెద్ద చేసి మాకు కూడా ఇచ్చేయండి. కాబట్టి అలాంటి వెసులుబాటు ఇక్కడ ఇవ్వకూడదు, అక్కడ ఇవ్వకూడదు. అందువల్ల మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాం. మనం ఒకసారి ఈ సిస్టమ్ కొంతమంది రిప్రజెంటేటివ్స్ వచ్చారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ నుంచి మేము అందరితో మాట్లాడారు ఒక 3 నెలలు 4 నెలల క్రితం.
ఆయన మొత్తం జిల్లాలో ఉన్న డీసీఓ మేడంకి, జిల్లాలో ఉన్న అందరు డైరెక్టర్కి మన సంస్థ గురించి చెప్పాడు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఆయనకి పైసా ఇవ్వలేదు కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఇచ్చుంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, చాలా సిస్టమేటిక్గా ఉన్నారు. రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వచ్చి మా దగ్గర చెప్పారు, గోల్డ్ లోన్ పెట్టండి అనేసి మేము అడిగాం అని చెప్పారు అనేసి ఆయన అందరికీ చెప్పాడు. జిల్లాలో ఉన్న అన్ని సొసైటీలో ఉన్న డైరెక్టర్లు అలాగే రిజిస్ట్రార్లు అందరికీ చెప్పాడు. సో ఇది మన కల్చర్, ఇది మనం ఖచ్చితంగా మనం నిలబడాలి. సో అతన్ని చెప్పాడు, మనం చెప్పలేదు కదా. అతను స్వతహాగా చెప్పాడు, జిల్లాలో ఉన్న సొసైటీ అనుకుంటే మన ఇక్కడ ఉన్న సొసైటీ బాగా నడుస్తుంది, నిక్కచ్చిగా ఉన్నారు, సిస్టమేటిక్ ఉన్నారు అని ఆయన చెప్పాడు. సో కాబట్టి మనం ఇక్కడ అలా చేసుకోవాలి, జరగదు. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ డిస్కషన్ ద్వారా సెటిల్ చేసుకోండి, ఆ రకంగానే ముందుకు వెళ్ళాలనేసి మనం చేస్తూ అవకాశం అందరికీ కూడా పాటించి మన విషయాలన్నీ విషయాలన్నీ మాట్లాడుకొని ఆ సభని అతి తొందరగా ముగించుకోవడానికి ప్రతి ఒక్క సభ్యుడు కూడా సహకరించాలి. మనం ఇప్పుడు ఈ 13 రిప్రజెంటేటివ్గా ప్రతినిధులుగా మీరు ఎవరైతే ఉన్నారో మీ అందరి కృషితోటి కూడా ఈ రోజు మన సొసైటీ కాంట్రాక్ట్ లేబర్లో మన స్టీల్ ప్లాంట్ లో ఒక మంచి ఉద్దేశంతో నడుపుకుంటూ వస్తున్నాం అనేది కూడా ప్రతి ఒక్క సభ్యులు కూడా ప్రతి ఒక్క మన ఎవరైతే ఈ సొసైటీ మీద జ్ఞాన ప్రసారం చేసుకొచ్చారో అటువంటి వాళ్ళందరినీ కూడా తిప్పుకొని ఈ రోజు మంచి లాభాల మాటలో సొసైటీ ముందుకి తీసుకెళ్ళిన భాగంలో మీ యొక్క కృషి కూడా ఎంతో ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ సొసైటీని ఈ సొసైటీ ముందుకు వెళ్ళేదానిలో భాగంగా మీరంతా కంటిన్యూగా ఈ కృషిని ఏదైతే చేశారో దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి తర్వాత ఈ రోజు మనం సొసైటీ మనకి ఈ రోజు 300 మందితో మనం స్టార్ట్ చేసుకున్న ఈ సొసైటీ ఈ రోజు సుమారుగా 5345 జిఎల్ఎంగా కొనసాగుతుంది. అలాగే రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు, అలాగే మరణించిన వాళ్ళు వీళ్ళంతా పోగా ఈ రోజు మనకి సభ్యత్వం ఉన్నది 4360 మంది సభ్యత్వం మనకు కొనసాగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే జీతాలు లేక, అలాగే మన ప్లాంట్ పరిస్థితిని బట్టి ఈ సొసైటీ పైన కొద్దిగా ఏమో ఎలా ఉంటుందో అలాగే చెప్పేసి కొంతమంది ఆ గ్రూపుల ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి ఆ విధంగా డ్రాప్ అవుట్ అవుతాయి. దాని మీద ఇవన్నీ చర్చించుకునేదానికే మన ఈ మహాసభ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. రాబోయే కాలంలో మన దారుగా, ఎందుకంటే ఒక సైట్కి ఒక ప్రతినిధిగా మీరు ఉన్నారు కాబట్టి ఆ జట్టు సంబంధించి మీకు అక్కడ లోటుపాట్లు మీకు తెలుస్తాయి. మనం ఈ గ్రూపులు పెట్టాం, 1-2 స్కూటీలు పెట్టి ముందు నడుపుకొచ్చాం. తర్వాత క్రమంలో ఇబ్బంది అవుతుంది, అవతల సైట్ మా సైట్ క్రమంలో గ్రూపులుగా పెట్టాం. దాంట్లో కూడా మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొంతమంది సభ్యులు చెప్పడం జరిగింది. దాంట్లో ఒడిదుడుకులు ఏమైనా ఉన్నా అట్లన్నింటినీ కూడా రెడ్డిపై చేసుకొని చాలా మంచి సలహాలు వచ్చే సూచనలు కూడా చేశారు. అలాగే మనం లోపల కూడా కొన్ని మీటింగులు పెట్టుకోవడం జరిగింది సొసైటీ రిప్రజెంటేటివ్కి దీనికి సంబంధించి. అప్పుడు కూడా ఇవే మాక్సిమం ఈ ప్రశ్నలే తలెత్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రస్తుతానికి మన స్టీల్ ప్లాంట్ పరిస్థితి, దీని కారణంగా డిఫాల్ట్ అవుతున్న వారికి ఈ నేపథ్యంలో చాలా ఒత్తిడులు ఎదుర్కొంటున్న కార్మిక వర్గం, ఈ కార్మిక వర్గంలో మన సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరికి ఏదో ఒకటి
మన సొసైటీ నుంచి ఖచ్చితంగా ఆర్థికంగా వాళ్ళకి చేదోడుగా నిలబడాలనే దీంట్లో జీతాలు సరిగా అందడం లేదు కాబట్టి కార్యవర్గంగా కూర్చొని నిర్ణయించి ఇలా ఒక రేషన్ కిట్ ఏదైతే 2020 కోవిడ్-19 ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఏ రకంగా అయితే సభ్యులకు మనం సరుకులు అందించామో అప్పుడు కూడా బయటికి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితులు ఈ అన్నిటి రీత్యా మనం ఎక్కడి నుంచో పిల్లర్స్తో మాట్లాడి అది తక్కువ రేటుకి మనం ఇక్కడ మొత్తం ప్యాకింగ్ చేయించడం జరిగింది. ఇలాగే ఇప్పుడున్న ఈ పరిస్థితి ఆర్థికంగా వాళ్ళకి నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక నెలకు సరిపడా రేషన్ కిట్ వాళ్ళ ఇంటికి చేరితే ఇబ్బంది లేకుండా ఖర్చు పెట్టుకోవడానికి లేకపోయినా తినడానికైనా ఉంటుందన్న ఆలోచనలో మనం ఈ రేషన్ కిట్ ని పెట్టడం జరిగింది. దీన్నే ఎల్ఎంఎం పార్కులో రిప్రజెంటేటివ్ సమావేశం చేసి అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా తెలియజేయడం జరిగింది. అవునా? దీనికి కొన్ని కారణాలు కూడా చెప్పాము, మనం కొన్ని అంశాలను సూచించాం. అదేంటి? సైట్లో డిఫాల్ట్స్ తో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పాం. డిఫాల్ట్స్ తో సంబంధం లేకుండా ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో ముందుగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మనం సొసైటీ నుంచి రేషన్ కిట్లు అన్నది ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరిగిన ఇదేంటంటే కొన్ని దీనివల్ల మనల్ని సంవత్సరం కాలం నుంచో లేకపోతే గత 6 నెలలు అంతకు పైబడి ఈ 6 నెలల కాలాన్ని వదిలేసి ఏదైతే మనం ఎదుర్కొంటున్న 4వ నెల 4వ నెల నుంచి దానికంటే ముందు ఎవరైతే సొసైటీని ఇబ్బంది పెట్టారో అలాంటి ఉన్న సైట్ల దగ్గర వాళ్ళ పొదుపులను కూడా క్యాలిక్యులేట్ చేసి ఓకే ఇతని దగ్గర నుంచి ఈ అమౌంట్ కట్ చేస్తే తదుపరి అతని లోన్కి ఇది జమ చేస్తే సరిపోతుందన్న ఈ క్యాలిక్యులేషన్ కూడా వేసి మన సొసైటీ స్టాఫ్ చాలా అంకిత భావంతో రాత్రి 8 అయినా సరే 9 అయినా సరే ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వేసి వాళ్ళకు వస్తుందా లేదా అని చెప్పి 1కి 10 సార్లు చూసుకొని మళ్ళీ దాన్ని కార్యవర్గం దృష్టికి తీసుకురావడం దాన్ని మనం ఇవ్వడం జరిగింది. అయినా సరే అక్కడక్కడ చిన్న లోపాలు జరిగాయి. నేను జరగలేదని అన్నాను. ఎందుకంటే ఉన్న పరిస్థితిని అనుసరించి మనం సాయపడాలి, అట్ ది సేమ్ టైం మన డబ్బులను మనం రాబట్టుకోవాలి. ఇది ఆ టాక్టిక్స్ అక్కడ ఉపయోగించాలి. ఈ క్రమంలో ఏ రకంగా అందరికీ న్యాయం జరుగుతుందా అంటే జరగకపోవచ్చు. కానీ చాలా మందికి సుమారు మన దగ్గరికి 1800 అప్లికేషన్లు వస్తే అందులో 300 కొన్ని అన్ఫిట్ లేకపోతే వీటిలో డిఫాల్ట్స్ కారణంగానే ఆగితే 1500 మంది దీన్ని వినియోగించుకున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా మనం నిర్లక్ష్యపాతంగానే పనిచేస్తాం. ఎక్కడ కూడా దీనికి ఇవ్వాలి, డిఫాల్ట్స్ అయిపోయిన వాళ్ళు అయినా సరే రికమెండేషన్లు ఇలాంటి ఏది ఇవ్వాలి. మీరు కావాలంటే దీనికి సంబంధించింది ఎక్కడైనా కూడా మనం మాట్లాడవచ్చు. అలాగే సొసైటీ సభ్యులు ఈ ఆర్థిక ఇప్పుడు ఏదైతే ఉన్నా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో లోన్స్, టీడీలు ఇవన్నీ సక్రమంగా చెల్లింపులు జరగట్లేదు. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి లేదా ఇంకోటో జరుగుతూ ఉంది. అయినా సరే వీళ్ళకి ఏ రకంగా లోన్లు ఇవ్వాలి? ఒక పక్క ప్లాంట్ దాని మీద మన జీవనోపాధి ఆధారపడి ఉంది. నేను ఎవరిని చూసి ఇవ్వాలి లోను? మన వాళ్ళు చెప్పారు న్యాయం, ధర్మం, ఇంకా ఇలాంటివన్నీ చెప్పి న్యాయం, ధర్మం నేను నిక్కచ్చిగా ఉన్నాను, నేను డబ్బులు ఇచ్చాను. కానీ నీకు ఇన్కమ్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వు ఈ లోన్ ఎట్లా కట్టగలుగుతావు, నీకున్న ఇదేంటి, నీ సర్కిల్ ఏంటని చెప్పి మొత్తం మనం అంచనా కట్టి ఆ లోన్ అమౌంట్లు రాయడం జరుగుతుంది. ఒకప్పుడు మనం సొసైటీ స్థాపించినప్పుడు నేను 5000 లోన్ నుంచి చూశాను. ఈరోజు సొసైటీ 3 లక్షలు పైన లోన్లు ఇస్తాం. సొసైటీకి మూల స్తంభాలైన రిప్రజెంటేటివ్స్ అందరికీ కృతజ్ఞతలు. ఈ ఆహ్వానం సంరక్షణలు, అలాగే నా సహకార కార్యవర్గ సభ్యులు, అలాగే మా కాంట్రాక్ట్ ల్యాబ్ అధ్యక్షుల వారికి, అలాగే ఎంప్లాయీస్ యూనియన్ నుంచి మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న కేఎం గారికి, అలాగే మన సొసైటీకి గల్విషన్గా ఉన్న మా కృష్ణారావు గారికి, అలాగే మా జాపాన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనం ఇప్పుడు దీని నుంచి మనం మాట్లాడుకుంటే సొసైటీ ఎందుకు పెట్టాము ఏంటనేది అందరికీ తెలిసింది. కానీ దీని మీద ఎన్నో అవాంఛనీయమైన మాటలు, ఎన్నో విధాలు, పరిపరి విధాలు ఉంటుందా లేదా, ఇదేదో చేసేస్తారు,
ఇప్పటికీ చెప్తున్నంటే ఈ సొసైటీ ఇలా మనం కొనసాగించగలిగినాం, ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత నిజాయితీగా, ఇంతవరకు ఇంత అభివృద్ధిలోకి తేగలిగినామంటే ఇది ఒక సిఐటి వల్ల సాధ్యమైంది. వేరే యూనియన్ ఏదైనా సరే ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం ప్రతిదీ రూపాయి కూడా అకౌంటబుల్, ప్రతిదీ నిజాయితీగా మనం అకౌంట్ అప్ చెప్తాం. ఇదిగో ఇంత ఖర్చు అయింది, దీంట్లో ఏం చేస్తాం అంటే దీంట్లో అనుభవం ఇక్కడ కూర్చొని ఏదో చేస్తాను, కానీ దీని అందరికీ కాపలదారులండి. ప్రతిదీ నిశ్చిత దృష్టితో, అంటే ఎటువంటి సమస్య ఎక్కడ ఏది వస్తుంది అంటే 10 మందిలో మనం చేసే మంచి 10 మందిలోకి వెళ్ళడానికి లేట్ అవుతుందేమో, కానీ చెడు జరిగితే దానికి 10 విధాలుగా ప్రచారానికి తొందరగా వెళ్తుందండి. దీని అన్నింటినీ మనం కాసుకుంటూ అందరూ యూనియన్లుగా ఎన్నో సమస్యలు సృష్టిస్తున్నా దాన్ని మనం పట్టుకొని ఉండే విపత్కర పరిస్థితి ఇప్పుడు తెలుసు, మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఎవరు అంటే మనందరికీ తెలిసింది మనమే. ఎందుకో చెప్తాను దానికి కూడా ప్రభుత్వాలు దీన్ని నడిపించాల్సిన ప్రభుత్వాలు ఎన్నుకునేది మనమే అయినప్పుడు మన బ్రతుకులు వాళ్ళకి బలి పెడతామంటే మనం కాదని కారణం చెప్తూనే ఉన్నాం. పరిస్థితి ఇలా ఉంది, మన పరిస్థితులు బాగుపడాలంటే మీకు ఒకటి చెప్తానండి. ఒకనొక టైంలో మన ప్రభుత్వ రంగం హ్యాపీగా నడిచిందంటే ఆ రోజు 70 మంది ఎంపీలు మనకి సిపిఎం తరఫున అక్కడ కూర్చోవడం సార్. ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం. ఇంకా అందరూ ఏమనుకుంటున్నారంటే కమ్యూనిస్టులు అయితే పేదల పక్షం పార్టీ అంటున్నారు. కాదండి, ప్రజాస్వామ్యానికి రక్షణ అండి, రక్షణ కవచం. ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం. అలాంటి దాన్ని మనం ముందుకు తీసుకెళ్లకుండా వదిలేయటం వల్ల వచ్చిందేనండి ఇవన్నీ. ఇప్పుడు జరిగే పరిణామాలు అన్నింటికీ కారణం మనమే, వేరే వాళ్ళు ఎవరికి మనం నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు ఉండే పరిస్థితి, ఇక్కడ ఉండే పరిస్థితి ఇన్ని మనం చేసుకుంటున్నా సరే మనకి గెజిన్ అవ్వలేకపోతాం. వచ్చే జీతం సరిపోవట్లేదు. ఎందుకంటే వచ్చే జీతం టైంకి ఇవ్వలేకపోతాం. దేనికంటే ఏమైనా మనం తప్పు చేసామా? కార్మికులు మనం ఎవరు తప్పు చేయలేదండి. 100% 110% ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నారు అందరూ. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళు చేయరు. ఇక్కడ అందరు నిజాయితీ చెప్పండి, 100% 110% ఎఫర్ట్ పెట్టి పనిచేసిన వాళ్ళు అందరూ. కానీ దీని అంతటికీ కారణం రాజకీయ పరిణామాలు, దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అలాగే సొసైటీ తరఫు నుంచి మనం ఏదైతే వెల్ఫేర్ ఫండ్ మనం 50 రూపాయలు తీసుకుంటామంటే వెల్ఫేర్ ఫండ్ దాన్ని చూడండి. అంటే దీంట్లో ఉండే తేడా, వెల్ఫేర్ ఫండ్ తీసుకుంటున్నాం, డెత్ ఫండ్ ఇస్తున్నాం దాంట్లో. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మెడికల్ కానీ, లేదంటే ఎవరైనా పిల్లలు ఎవరైనా మంచి పాస్ అయ్యి మార్కులు తెచ్చుకునే వాళ్ళకి కానీ, లేదా అనేకం ఇంకా చేస్తూనే ఉన్నాం. చేస్తున్న తర్వాత కూడా డెత్ ఫండ్ ఇస్తూనే మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ కూడా ఇస్తున్నాం. అంటే మీది ఏదైతే అమౌంట్ మీరు దాచుకుంటారో మరి వెళ్ళేటప్పుడు కూడా మనం తీసుకెళ్ళిపోతుంటాం ఆ అమౌంట్, అది కూడా ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ మనం జీరో, ఎవరికి కూడా ₹1 వెల్ఫేర్ ఫండ్గా మనం ఉంచుకోవట్లేదు. కానీ ఈ కార్యక్రమాలు జరుగుతుందంటే అది అంత నిజాయితీ మనం చేస్తున్నాం. దీన్ని అర్థం చేసుకోండి మీరు అందరూ. మనం అంత నిజాయితీగా వర్క్ చేయకపోతే అందరికీ కట్టిన ప్రతి పైసా మనం ఇస్తూనే అకౌంటబిలిటీగా మళ్ళీ మనం ఈ కార్యక్రమాలు చేస్తామంటే మనం ఎంత ట్రాన్స్పరెంట్గా చేస్తామో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఎన్నో చెప్తారు, కానీ మనం ఇందులో ఉండే కీలక సభ్యులుగా మనం ఆలోచించాల్సిన విషయం. దాన్ని మళ్ళీ కొనసాగించాలనేది మనం ధ్యేయం, కొనసాగిస్తాం కూడా. అయితే దీంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి, మీకు తెలిసిందే. ఎందుకు? ఈ కరోనా తర్వాత డెత్ పర్సెంట్ అనేది పెరిగింది. ప్రతి ఒక్కరు ఎప్పుడు అంటే మనతో ఈరోజు ఒక క్షణం ముందు గడిపిన వ్యక్తి కూడా ఆ క్షణం తర్వాత ఉండడం కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు ఉంది మనకి. అయితే మనకి బడనే, కానీ దాన్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తాం. మరి అదైతే కంటిన్యూ చేస్తాం. దాంట్లో ఎటువంటి నిస్సందేహంగా మీరు ఎవరు పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్, ఇది కూడా కంటిన్యూ అవుతుందంటే మీరు పెట్టే ప్రతి రూపాయి మీకు మళ్ళీ మీ రిటైర్మెంట్ టైంలో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అయితే కొనసాగిస్తాము. దీనికి మీరందరూ ఆమోదం కాలపరిమితి ముగిసింది కాబట్టి దాన్ని వీవెన్నిక జరపాలి. ఎలక్షన్ ఆఫీసర్ ఈ కాలపరిమితి ముగిసిన
ఇలా డైరెక్టర్ మళ్ళీ రియంటికి మన ఎన్నికల కమిషనర్గా మన ఎన్నికల అధికారిగా సిఐటి యూనియన్ అధ్యక్షులైనటువంటి జి శ్రీని గారు వారిని రాజభవన్కి రావాల్సిందిగా సొసైటీ అందరూ కొంచెం సైలెంట్ గా ఉండాలి. ఇదైతే మన సొసైటీ మహిళా ప్రకారం ప్రతి డైరెక్టర్కి 3 సంవత్సరాలు కాలపరిమితి ఉంటుంది. మనం ఎప్పుడూ ప్రతి జనరల్ బాడీలో కాలపరిమితి వచ్చిన డైరెక్టర్ స్థానంలో మళ్ళా ఇంకోటి పద్ధతి మన దీంట్లో ఉంది కాబట్టి దీనికి ఎన్నికల ఆఫీసర్గా వచ్చిన శ్రీ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గ్రామంలో అక్కడ మేనేజర్లు కూడా స్పందించి కొంతమంది కామెడీ వాళ్ళని కూడా మాట్లాడి కనిపించడం కాంట్రాక్ట్ తో మాట్లాడి ఆ జీతాల నుంచి ఫైనల్ వచ్చినప్పుడు అయితే ఏదో రూపంలో కొంతమంది కట్టారు. ఇంకా మొండి కేసులు కొన్ని బాకీలు ఉన్నాయి. ఆ మొండి కేసుల వల్ల మనం ఏం చేస్తాం లీగల్గా, ఎందుకంటే వాళ్ళ ఒకరిద్దరు లాంగ్ డిపాల్స్ ఉన్నారు, అలాగే తెచ్చుకోలేకుంటారు. ఆ సంత నుంచి కట్టలేదు నాకు చేతులు పెద్ద చేస్తున్నాం అలాగని చెప్పేసి వాళ్ళలో కూడా వచ్చాయి. దాని క్రమంలో మన లీగల్గా ప్రాసెస్ ఉంది. దీనికి సంబంధించి సొసైటీగా ఏంటంటే ఇబ్బందులు మనకి సొసైటీగా ఒక లీగల్గా వెళ్ళాలంటే ట్రిబ్యునల్ కోర్టుకి వెళ్ళాలి. విజయవాడలో ఉంది, అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. అక్కడికి ట్రిబ్యునల్ కోర్టులో ఒక డిపార్ట్మెంట్ కేసు వేయాలనుకుంటే ఆడిది 20,000, 30,000, 40,000 లోన్ ఉండిపోయింది అనుకో. ఆ ట్రిబ్యునల్కి వెళ్ళి పంపించామో కోర్టుకి నాకు ట్రిబ్యునల్ అయిపోతున్నాను కట్టవలసింది. అది మన తిన్నదే కాదు, సొసైటీ మిగలదు, ఆ సభ్యుడికి మిగలదు. ఆ సభ్యుడి ఈదులు పడిపోతాడు, నలుగురిలో నవ్వులు పాలు అయిపోతాడు. కానీ మనకి ట్రిప్ సొసైటీకి ఒరిగేదేం లేదు, మన బేడ అవుతుంది తప్ప. అలాగనే ఆలోచించకుండా వచ్చిన క్రమంలో మరీ లాంగ్ ఇవ్వాల్సిన అలాగే వదిలేసిన క్రమంలో ఎక్కువ మంది అవుతారు అలాగే చెప్పేసి కొన్ని ట్రిబ్యునల్ కోర్టుకి వేయడం జరిగింది. ట్రిబ్యునల్ కోర్టులో అక్కడ వాళ్ళు ఆ కోర్టు ఏం చెప్పిందంటే దీనికి సంబంధించి మీరు ఒక డిస్ట్రిబ్యూట్ కంపెనీ అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ డిస్ట్రిబ్యూట్ కంపెనీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన ఫుడ్ ఆఫీస్కి పిలిచి అందులో ఒక డిస్ట్రిబ్యూట్ కంపెనీలో ఒక కంపెనీగా నియమించడం జరిగింది. అందులో బి నారాయణ, బి చంద్రబాబు, బి గౌరీ నలుగురిని నియమించడం జరిగింది. డిస్ట్రిబ్యూట్ కంపెనీలో మన రిప్రజెంటేటివ్గా ఉండడం, యాక్టివ్గా ఉండడం తీసుకొచ్చి ఆ డిస్ట్రిబ్యూట్ కంపెనీగా పెట్టి ఏదైతే లాంగ్ డిపాల్ ఉన్నారో అతన్ని ఆఫీస్కి పిలిపించి ముందు డైరెక్ట్గా కోర్టుకి పంపించుకున్నారు. ఆఫీస్కి పిలిపించిన ఆయన ఏం చేస్తాం కోర్టుకి వెళ్ళిపోయి ఏదో లీగల్గా తీసుకుంటాం, లేదంటే ఏదో రికవరీ వస్తే అంతవరకు ఆపగలుగుతాం అలాగని చెప్పేసి వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళకి సూచనలు సలహాలు ఏ విధంగా ఇవ్వాలి. ఎందుకంటే మనం ఒక ఆశ ఉంటుంది సొసైటీ మొదలు పెట్టుకోండి. ఎక్కువ ఫైనాన్షియల్ అలాంటి చెప్పుకున్నారు, ఎక్కువ ఇన్వెస్ట్ ఫైనాన్షియల్ దగ్గర బలైపోతారు కాంట్రాక్ట్ వర్కర్స్, వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలని చెప్పేసి డ్రిప్ సొసైటీ పెట్టి తక్కువ ఇంట్రెస్ట్ లో మన అధ్యక్షులు గారు చెప్పారు మన జి శ్రీని గారు ఏమని ఈ డ్వాక్రా గ్రూప్ ఒక వాయిదా కట్టకపోతే 20,000 కట్టవద్దని 18,000 ఇంట్రెస్ట్ ఏంటంటే ఎంత ఘోరంగా ఉందో మనం అనుకుంటున్నాం. అయినా సరే ఈ మధ్య కాలంలో మన డ్రిప్ సొసైటీ లోన్ తీసుకొని మన జీతాలు లేక 3,000, 4,000 అయినా సరే వాళ్ళకి ఇది వరకు ఫైన్ వేసుకొని వాయిదా కట్టకపోతే 2వ వాయిదా 100 రూపాయలు ఫైన్, అలాగే 3 నెలలు 4 నెలలు దాటిపోయిన వాళ్ళకి క్యాన్వల్ ఇంట్రెస్ట్ కూడా వేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఏదైతే జీతాలు లేవు కాబట్టి వాటిని కూడా భారం పడకూడదు మన వర్కర్స్ సభ్యుల మీద అలాగని చెప్పేసి కూడా ఆ ఫైన్లు క్యాన్వల్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా తగ్గించడం జరిగింది. దానికి సంబంధించి కూడా మన ప్రతి ఒక్క సైట్లో కూడా చెప్పాము ఆయన 3,000, 4,000 జీతాలు లేకుండా సైట్లు ఆగిపోయినా ఏమైనా ఉన్నాయా, జీతాలు లేకుండా ఏమైనా ఉన్నాయా అని కూడా ఫోన్లు చేసి కనుక్కోవడం లేదు. ఈ ఫోన్లు చేసి దీని గురించి మెసేజ్ పెడితే సభ్యులు ఏంటంటారంటే మాకు 4,000 జీతాలు ఇవ్వలేదు, 2 సంవత్సరాల పైన ఇవ్వలేదు, మాకు యూనియన్ ఏం చేస్తాయి. అసలు సొసైటీ గురించి మనం మాట్లాడతాం. మా 6 గ్రూపులు ఈ విధంగా పెట్టలేదు, మాకు 3,000 పైన ఇవ్వలేదు, 3 సంవత్సరాలు పెట్టి నాకు 6 నెలలు పెట్టి జీతాలు ఇవ్వలేదు, యూనియన్ ఏం చేస్తుంది. అది మనం అనుకునేది ఏంటంటే డ్రిప్ సొసైటీలో జీతాలు లేకుండా ఎవరైతే ఉన్నారో ఆ సైకిల్ నేమ్స్ ఇచ్చి లేకుంటే వాళ్ళకి సంబంధించి ఎవరైనా లోన్ తీసుకుని ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గించి అలాగే ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం కోసం ఈ విధంగా ఈ శాఖ అంతా చేస్తున్నాం. ఆ
అది మనం అది వేరేగా అనుకుని యూనియన్ కూడా అంటున్నారు. కాబట్టి యూనియన్ ఎప్పుడు పనిచేస్తుంది. యూనియన్ గా సిఐటిగా మనం గట్టిగా స్టీల్ ప్లాంట్ లో ఉన్నాం కాబట్టి ఈ ట్రిప్ సొసైటీని ఈ విధంగా ఈ స్థాయికి ఎంత ప్లాంట్ లోటు బడ్జెట్లోనూ కూడా ట్రిప్ సొసైటీని లాభాల వాటిలో నడిపించగలిగాము. ఈ కంపెనీకి కూడా ధన్యవాదాలు చెప్తాం. అలాగే మీ ట్రిప్స్ సొసైటీ ప్రతి ఒక్క రిప్రజెంటేటివ్ కూడా ఈ సంస్థను అర్థం చేసుకొని మీ సైట్ లో విలువలు కృషి చేశారు కాబట్టి ట్రిప్ సొసైటీ లాభాల బాటలో నడిపించగలుగుతున్నాం. దీని ఈ విధంగా కొనసాగించుకుంటూ మీ వంతు కృషి కూడా చేయాలని కోరుకుంటూ ఈ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ కూడా మేము ముందు పెడతాం. ఒకటి ముందుగా మనం కార్యదర్శి గారు నివేదిక ఇచ్చారు. కార్యదర్శి గారి నివేదిక మీద మీరు మాట్లాడి మేము ఈ అంశాలు మొత్తం 5 అంశాలు పెట్టాం. ఈ అంశాల మీద మీరు చర్చించి ప్రతి ఒక్క సైట్ నుంచి కూడా మీరు వచ్చి మీకు ఏమైనా దీనివల్ల లోపాలు ఇంకా కొత్తగా సూచనలు ఏమైనా చేయగలిగితే మీరు అందరూ చెప్పిన క్రమంలో ఇవన్నీ మొత్తం ఒకేసారి, ఎందుకంటే ఒక్కొక్కటి మనం ప్రతివాదం మీ దగ్గర ముందుకు పెట్టాలా. కాకపోతే టైం మనం తక్కువగా ఉంటుంది, తీసుకెళ్ళిపోయారు అలా తర్వాత మనకి కమిటీ సభ్యులందరికీ నేను చిన్న విన్నపం. చనిపోయినప్పుడు ₹1,00,000 ఇస్తున్నారు. దాన్ని ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది మన సొసైటీ పాటించి. దాన్ని ఇంకా పెంచమని నా అభిప్రాయం. దాన్ని పరిగణలో తీసుకుని కమిటీ సభ్యులందరికీ కోరుచున్నాం. ఎవరికి వారు మాట్లాడుకుంటే సభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎవరికీ తెలియదు. దయచేసి అందరూ వింటే ప్లాంట్ వ్యాప్తంగా మనకున్న పరిస్థితులు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సొసైటీగా మనం ముందుకు ఎట్లా వెళ్ళాలనే దానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా వినాలని చెప్పి మా విన్నపం. థ్యాంక్ యూ. వడ్డీ రేటు కేటాయింపుపై నిర్ణయం. ఇప్పుడు వరకు సేద్దానం ఉండేది కదా మనం ప్రతి ఒక్క మెంబర్కి. ఆ సేద్దానం మీద ఇప్పటి వరకు మనం వాళ్ళకి వడ్డీ అంటే ఏమీ ఇవ్వలేదు, కేటాయించలేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఈ మహాసభ నుంచి కూడా మన షేర్ క్యాపిటల్ మీద వడ్డీ ఇవ్వాలని చెప్పేసి దాని మీద ఆమోదం తెలపడం కోసం దీన్ని మన నాగకృష్ణ గారు మీ ముందు ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అది డియర్ నెంబర్ వ్యవస్థ నా పేరు శ్రీనివాసరావు. SSY 32 అయితే మా వాళ్ళకి మా కాంట్రాక్ట్ చేంజ్ అయిందండి. 2 నెలలు బట్టి మాకు సొసైటీ కట్టలేదు. అయితే మా ఊళ్ళో అందరూ ఏమన్నారంటే ఈ 2 months ఎక్స్ట్రా పెంచమంటున్నారు. అంతే తప్ప ఇప్పుడు మా దాంట్లో ఏ ప్రాబ్లం లేదండి. కంటిన్యూ చేస్తారు. ప్రాబ్లం లేదు. 2 months బ్యాలెన్స్ ఉందండి. ఇది వాళ్ళు ఏమంటారంటే ఒకేసారి కట్ చేయకుండా దానికి 2 months ఎక్స్ట్రా కట్టమని కోరుతున్నారండి. దయచేసి అవకాశం ఉంటే కోరుతున్నాను. తర్వాత కటింగ్ చేసుకోమంటున్నాను. కటింగ్ చేస్తారు ఎక్స్ట్రా అంటే మనసు పెరిగింది అదే మనసు ఎక్స్ట్రా పెంచుకుంటారా అంటే ఒకసారి కట్టిన ఇబ్బంది లేదు. తర్వాత ఇంకోటి సార్, కొంతమంది ఏంటంటే గ్రూపులు పెట్టేసి మా డబ్బులు మేము తీసుకోవడం వల్ల మా మళ్ళీ 1 సంవత్సరాలు ఏంటి ఇవన్నీ ఇది రకరకాలుగా మాట్లాడుతున్నాను సార్. దానికి ఏమైనా అవకాశం ఉంటే చూడండి సార్. గ్రూప్ రిప్లైజ్ అవుతుంది. దానివల్ల మనం 10 రోజులు చేస్తాం అది ఇది ఫుట్టింగ్ అలసిగా మాట్లాడుతున్నారు. ఇది కూడా అవకాశం చూడండి. ఓకే థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అత్యున్నత
3035. ఇప్పుడు ఈ సొసైటీ మూలంగా చాలా మంది అయితే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది చేయడం జరిగింది. ఎందుకంటే 5 రూపాయలు 10 రూపాయలు ఎంత తీసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు మా సొసైటీలో గవర్నమెంట్ తీసుకొని చాలా ఈజీగా ప్రతి నెల కట్టుకోవడం జరిగింది. ఆ ఇబ్బందుల వల్ల బయటపడ్డారు. అన్ని విధంగా మన కాంగ్రెస్ వర్గం అయితే చాలా ఉపయోగపడింది. ఇప్పుడు మొన్న జరిగిన ఐస్క్రీమ్ విషయంలో అయితే మాత్రం చాలా సపోర్ట్ చేశారండి. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అందరికీ ఎలా బాధించారంటే, ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, మా సైడ్ లో 10 మంది పెట్టాం. 10 మందిలో 4 రావడం 4 రాకపోవడం జరగడంతో ఆ రిప్రజెంటేటివ్ యాక్షన్ చేశాడు అన్న పాయింట్ తీసుకొచ్చారు. ఎందుకంటే మాకు ఉన్న లోన్ తీసుకున్నామంటే లోన్ తీసుకుని ఇబ్బందులు వల్ల 4 కట్టుకోవడం జరిగింది. దాని ఏంటంటే ఆ ఇంట్లో నాకు ఇంటి డబ్బులు ఏంటంటే మన పద్ధతిలో ఖర్చు చేసుకున్న 250 రూపాయలు దానికి సమాధానం జరిగింది. మరి మేము పెట్టుకోవడం మాకెందుకోలేదు అన్న వాళ్ళు చాలా చెప్తారు. మరి వాళ్ళ దగ్గర రకాలు ఏంటంటే చెప్పడం జరిగింది. ఆ విషయం అయితే మనకు చర్చలు గొడవ జరిగింది. మరి అలా చదువుకోవడం జరిగింది. మరి ఎప్పుడన్నా చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి అలాంటి తప్పు జరగడం. ఒకలో ఉన్నారు శాలరీ లెటర్ కూడా ఇచ్చాము సొసైటీకి వాళ్ళ నుంచి శాలరీ రావాలని. అది పడినట్టు ఇబ్బంది కడతామని తను చెప్పారండి. ఎన్నికల అధికారి యూనియన్ అధ్యక్షులు మాట్లాడిన అలాగే ఈఎంఐ పెంచాలన్నారు కదా. ఈఎంఐస్ మన ఇంతకు ముందు 30 నెలలు ఉండేది, ఇప్పుడు దాన్ని 36 నెలలు చేసాం. ఆల్రెడీ పెంచాం దాన్ని. 30 నెలలే ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు 36 నెలలు చేసాం. ఒక్క పర్సనల్ లోన్ ఒకటే 40 నెలలకి తీసుకుంటున్నాం. గోల్డ్ లోన్ కూడా మధ్యలో ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాం. గోల్డ్ లోన్ కూడా మధ్యలో ఇంట్రెస్ట్ కట్టేసుకోవచ్చు, ఈఎంఐ కూడా కట్టుకోవచ్చు. అలాగే గోల్డ్ గ్రాముకి మీకు ఇచ్చిన దాంట్లోనే ఉంది, మీరు ఇచ్చిన కార్యదర్శి నివేదికలోనే ఉంది. 1 గ్రాముకి మార్కెట్ రేట్ కంటే 75 నుంచి 80% వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఇచ్చిన కార్యదర్శి నివేదికలో స్పష్టంగా రాస్తాము. యాజ్ పర్ గైడ్ లైన్స్ ఏదైతే బ్యాంక్ ఉందో, ఈ బ్యాంక్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గోల్డ్ లోన్ బయట మార్కెట్ ధర 7,000 ఫర్ ఎగ్జాంపుల్ బయట మార్కెట్ ధర 7,000 ఉందనుకోండి. దీన్ని ఇంటూ 75% అంటే 5,250 వరకు లేదా 5,500 వరకు మనం ఇవ్వచ్చు. అంటే నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. బయట మార్కెట్ ధర 7,000 ఉంటే 75% 5,250, లేదా ఇంకొక 5% పెంచుకుంటే 5,500, 6,000 లోపు. ఇది మార్కెట్ ధరని బేస్ చేసుకొని ఉంటుంది. మొత్తం ఏదైతే ఏదైతే ఉన్నాయో మొత్తం బ్యాంక్ ఉన్నాయి, ఇవన్నీ ఫాలో అవుతాం. ఖచ్చితంగా గోల్డ్ లోన్ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలియజేసి ఆ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, టైం ఉంటుంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్ కూడా మీరు చూసుకోవాలి. బ్యాంకులకు ఉన్న ఇంట్రెస్ట్ రేటు, మనం ఇస్తున్న ఇంట్రెస్ట్ రేట్ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని మేము ముందు తెలియజేస్తా ఉన్నాను. అలాగే SSD, SSY కాంట్రాక్ట్ చేంజ్ దీని గురించి చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ మనకి లెటర్ పెట్టారు. లెటర్ పెట్టడం కూడా మనం చెప్పాం. 2 నెలల్లో ఖచ్చితంగా మీరు కటింగ్ అయింది. బ్యాంక్ కటింగ్కి వెళ్ళమని మనం సూచిస్తే లేదు మీ కాంట్రాక్టర్ దగ్గర కట్ చేస్తామన్నారు. దానికి కూడా మనం అవకాశం కలగాలి. అలాగే బిషప్ గారు మీరు ఉన్నారు, ఇంకా మన వాళ్ళు పెద్దలు మాట్లాడాల్సింది. ఇది మిగిలిన అంశాలన్నీ ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ మీ దృష్టికి వచ్చాయి అనుకుంటున్నాను. అలాగే
ఏదైతే మన సభ్యుల పిల్లలకి ట్యూషన్ సెంటర్లో ఎక్కడైనా బీసీసీ వాళ్ళు పెడితే బీసీసీ వాళ్ళకి మన సభ్యులు ఎంతైతే బయట తీసుకుంటారో ఆ ఖర్చును మన సభ్యుల పిల్లలకి ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. ఏ ఏరియాలో జరిగితే ఆ ఏరియాలో ఒక లిస్ట్ మన దగ్గరికి వస్తుంది. ఆ లిస్ట్ వచ్చిన దాని ప్రకారం సభ్యుల పిల్లలకి మన సొసైటీ పూర్తి బాధ్యత తీసుకుంటుంది. అది 6 to 10 లేకపోతే ఇంకా వేరే ఇతర ఉన్నాయని చెప్పి మనం చూడాలి. ఇది మిత్రులారా, మీకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయనుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను 2 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాను. న్యాయం జరిగింది బాగా ఉంది. అది న్యాయం జరిగింది కాబట్టి అందరికి న్యాయంగా ఉండమని చెప్తున్నాను, దాన్ని పెంచుకోమని చెప్తున్నాను. ఓకేనా? ఈ 13వ మహాసభ సొసైటీ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మీ అందరికీ ముందుగా సొసైటీ పాల్గొనడం తరఫున అభివాదం తెలియజేస్తూ, ప్రారంభంలోనే మన వాళ్ళందరూ చెప్పారు, సొసైటీ అంచెలంచెలుగా ఏ రకంగా ఎదిగింది, ఇది ఎలా స్టార్ట్ అయింది, ఇది మనం చాలా వరకు మాట్లాడుకోవడం జరిగింది. ఎంతమంది ఎన్ని రకాలుగా అంచవేయాలని చూసినా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే అసంఘటిత కార్మికులకు స్థాపించినటువంటి ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో వీళ్ళకి మొట్టమొదటిసారిగా ఈ తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఇది సాధ్యపడింది. దీని ఎదుగుదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ మరొకసారి సొసైటీ కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈరోజు మనం లోపల మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా మందికి చాలా రకాలుగా ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి, మన సొసైటీ ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఈ సమావేశంలో మాట్లాడుకోవాలి. దానికి మీ అందరి సలహాలు సూచనలు తీసుకొని మరింకా దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుతూ ఇప్పుడు నేను ఈ కార్యదర్శి నివేదిక చదవడం జరుగుతుంది. మీకు ఇచ్చిన ఈ పేపర్లో కార్యదర్శి నివేదిక మీ ముందు నుంచి ఒకసారి చూడండి, నేను చదువుతాను. గౌరవనీయులైన రిప్రజెంటేటివ్ సభ్యులకు హృదయపూర్వక నమస్కారములతో 13వ మహాజన సభకు పాలకవర్గం తరఫున ఆహ్వానం పలుకుతూ, గడిచిన ఆర్థిక సంవత్సరం సంఘం యొక్క కార్యకలాపాలు, ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్ కార్యక్రమాలు ఈ నివేదికలో ప్రవేశపెడుతున్నాము. గత జనరల్ బాడీ సమావేశంలో వచ్చిన అంశం, ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా పర్సనల్ లోన్లు ప్రవేశపెట్టడం జరిగింది. దీని నుండి గరిష్టంగా 3 లక్షలు లోన్ తీసుకునే అవకాశం ఉంది. గ్రూప్తో, షూరిటీలతో సంబంధం లేకుండా సొంత మరియు కుటుంబ సభ్యుల ఆదాయం పూచీకత్తుతో లోన్ పొందే అవకాశం కల్పించడం జరుగుతుంది. సభ్యుల సంఖ్య మరియు మూలధనం, మన సంఘంలో 31/3/2024 నాటికి 4,377 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 255 మంది కొత్త సభ్యులుగా చేరగా 359 మంది వివిధ కారణాల రీత్యా సభ్యత్వం నుండి వైదొలిగినారు. మూలధనం 1,24,420 రూపాయలుగా మూలధనం ఉంది. థ్రిఫ్ట్ డిపాజిట్స్ ఈ వార్షిక సంవత్సరంలో 31/3/2024 నాటికి 3,58,17,220 రూపాయలు డిపాజిట్ గా వచ్చింది. మొత్తం 12,78,08,38 రూపాయలుగా థ్రిఫ్ట్ డిపాజిట్ ఉన్నది. వెల్ఫేర్ ఫండ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 24,89,266 రూపాయలు వెల్ఫేర్ ఫండ్ వచ్చింది.
31/3/2024 నాటికి 6,11,813 రూపాయలుగా ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 6,11,366 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ వచ్చింది. 31/3/2024 నాటికి 20,22,417 రూపాయలుగా ఉంది. రుణములు షూరిటీ లోన్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో 970 మంది సభ్యులకు 8,60,60,61,214 రూపాయల లోన్లు మంజూరు చేయడం జరిగింది. 31/3/2024 నాటికి మొత్తం 1,813 మందికి 9,35,34,936 రూపాయలు లోన్స్ రూపంలో ఆఫీస్లోనే పెట్టుకోవడం ఇండియన్ ఆఫీస్ కూడా లేకపోతే ఇండియన్ ఆఫీస్లోనే చాలా బుక్కుల్లో రాసుకొని తీసుకొచ్చాం. చాలా తర్వాత చిన్న కంప్యూటర్ పెట్టుకొని స్టార్ట్ చేసాం. అవన్నీ క్రమంలో తర్వాత మనం మేనేజ్మెంట్ ఒక ఆఫీస్ అడిగి ఆఫీస్ ద్వారా ఈ రోజు 5-6 కంప్యూటర్లు అక్కడ పెట్టి వాటితో మనం ఎందుకంటే మన సభ్యులు పెరుగుతున్న క్రమంలో రిటర్న్గా చేసేది అవ్వదు కాబట్టి కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో మార్పులు చేసుకోవడం కూడా ఈ రోజుకి వచ్చాం. అలాగే మెసేజ్లు అనేది కూడా రాబోయే కాలంలో ఒక యాప్ తీసుకోవాలని అనుకున్నామండి. తర్వాత విషయాలన్నీ పూర్తిగా మన సెక్రటరీ గారు ఈ విషయాలన్నీ చెప్తారు. ముందుగా మన ఈ మధ్యకాలంలో ట్రిప్స్ సొసైటీలో ఉన్న సభ్యులు అకాల మరణంలో చెంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక సెకండ్ గౌరవం పాటించాలని దానికి ముందుగా మన ఏ శ్రీని గారు ఉపాధ్యక్షులు గారు ఈ శతాబ్ది మనం ప్రవేశపెట్టడం. మా సైట్ కూడా 25 మాకు గత 4-5 బట్టి శాలరీస్ అవుతాను. దానివల్ల డిఫాల్ట్ ఒకరు ఉన్నారు. ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన పొందుతుంటే మేము ఆ లోన్ కట్టించడం జరిగింది. ఇంకా ఈ పొదుపు కూడా సమయం కావట్లేదు. అయినా సరే బాగానే ఉంది. మేము గత 10 సంవత్సరాలు బట్టి ఇప్పుడు కూడా డిఫాల్ట్ అనేది రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ప్రభావం స్టిప్లర్ ప్రభావం వల్ల ఈ సమయంగా జీతాలు అవ్వకపోవడం వల్ల చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఈ మాకున్న రాశి ప్రకారం మా సైడ్ అయితే మేము నా వరకు నేను చేయవలసిన ప్రొసీజర్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే మనకి మన రేషన్ కార్డు ఇచ్చారు. మా వాళ్ళు చాలా అభినందించారు. తర్వాత మా దాంట్లోనే ఒక ఆయన రిటైర్మెంట్ ఉన్నారు. ఆయన చాలా సంతోషపడుతున్నారు. ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఆయనకి ఏ ఉపయోగం కూడా లేదు. ఆయన ఎక్కడికైనా వచ్చి ఇక్కడ గత 30 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. అయితే ఈ డబ్బులు ఆయన వస్తాయని చాలా ఆశలు ఉన్నారు. దానికి చాలా సంతోషంగా అందరం అంటున్నారు. అది నేను చెప్పాలి. జనరల్ సెక్రటరీ కార్యదర్శి రిపోర్టు ఇస్తారు. ఆ రిపోర్టు మీ దగ్గర ఆల్రెడీ సంవత్సరంలో ఇచ్చున్నాము. అవన్నీ మీరు చూసుకున్న రిపోర్ట్ మొత్తంగా కార్యదర్శి ఇవ్వాల్సింది. అందరికీ నమస్కారం. జీల్ నెంబర్ చెప్పండి. మాది కూపన్ డిపార్ట్మెంట్ సైట్ నెంబర్ 2. మా డైరెక్టర్ గారు శ్రీని గారు ప్లస్ మా ప్లాన్ మొత్తం మా సిఏకు సెక్రటరీ రావు గారు అందుకే ధన్యవాదాలు. నేను చెప్పవలసింది ఏం లేదు. మా రిప్రజెంట్ అందరూ ఇప్పుడు కూడా చెప్పుకుంటా. బిఫోర్గా నేను 3-4 నుంచి చెప్తున్నాను. ఏం లేదు. ఎందుకంటే రిప్రజెంట్గా మనం అందరూ కూడా కష్టపడుతున్నాం. ఎన్నో విధంగా లోన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ ఇంకో జాబ్ చేయడానికి ఎన్నో విధంగా మనం కష్టపడ్డాం. రిప్రజెంట్గా మనకు అందరికీ ఎప్పుడు కూడా ఏదో దానిలో నుంచి మన గుర్తింపుగా ఒక సీల్లో కొద్ది గుర్తింపు ఏదో అని చాలా సందర్భంలో నేను చెప్పాను. దాన్ని ఇప్పుడు కూడా అమలు చేయలేదు. సందర్భంలో పార్క్లో మీటింగ్ కూడా చెప్తారు. చూద్దాం మాట్లాడదాం అన్నారు. ఇంకోటి అంటే ఇంకోటి వేరే విషయం అంటే రేపు జనవరి 2025 వస్తుంది కాబట్టి చాలా మంది నంబర్స్ కూడా బిఫోర్ మనం టీచింగ్స్ ఇచ్చాము, ట్యాలెంట్ ఇచ్చాము, తర్వాత పాకెట్లో ఇది పర్సనల్ ఇచ్చాము. ఇప్పుడు కూడా ఏమి ఇస్తారని అడుగుతున్నారు. ఏమన్నా అలాంటి దాని విషయంలో లేదో తెలియదు. మరి ఇప్పుడు జస్ట్ ఇప్పుడే బిఫోర్ వచ్చారు.
అది ఏమైనా ఇవ్వగలుగుతున్నామా లేకపోతే లేదా అది గైడెన్స్ అనేది మనం కాబట్టి మన రిప్రజెంట్ ఇచ్చారు. నంబర్స్ ఏమన్నా మనం ఏం సాయం చేయగలం వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు న్యూయర్ వస్తుంది ఎవరిస్తారా ఏంటని చెప్పేసి ఆశిస్తున్నారు. దాని గురించి అని చెప్పారని చెప్పేసి అది థ్యాంక్ యూ. ఇప్పుడు కేంద్రీయ కుమార్, వై శ్యామ్ సుందర్ అప్పలరాజు, వీరు ముగ్గురు డైరెక్టర్ల కల్పనకి రిపోర్ట్ చదివినప్పుడు చెప్పారు 2024 మన బడ్జెట్ ఇస్తామని కూడా. అదేవిధంగా రాబోయే 2024 మనం ఒక అంచనా బడ్జెట్ అనేది ప్రవేశపెడతాం. అంచనా బడ్జెట్ మీకు ఇచ్చిన ఫామ్లో ఉంది. రిజర్వ్ బడ్జెట్ సర్కులర్ కూడా మీకు ఇచ్చిన సర్క్యులర్ బ్యాక్ సైడ్ ఉంటుంది చూడండి. సర్కులర్ బ్యాక్ సైడ్ అందులో 24-25 చూడండి. 23-24 మనకు ఆదేశంగా చెప్పారు. 24-25 అంచనా బడ్జెట్ అంటే మన రాబోయే ఖర్చులు ఎంత ఉంది ఎంత వస్తుంది అన్నది అంచనా బడ్జెట్ ప్రవేశపెడతాం. పూర్తి బడ్జెట్ నెక్స్ట్ జనవరిలో మీకు చెప్పడం జరుగుతుంది. మన ఖర్చులు 24-25 మన లోన్ ఇంట్రెస్ట్ లోన్స్ రూపంలో 73 లక్షలు వస్తుందని అంచనా. అలాగే ఎంట్రన్స్ ఫీజు రూపంలో 50,503,000. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆఫ్ ఆఫర్ లోన్స్ లో 30,000 వస్తుందని. అదేవిధంగా పర్సనల్ లోన్స్ 7,05,000. ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం కొన్ని చోట్ల డిపాజిట్ చేసాం, దాని రూపంలో 9 లక్షలు వస్తుంది అనేది అంచనా. మొత్తంగా 94,66,000 రూపాయలు మనకి 2024-25 బడ్జెట్ లో మనకి ఇన్కమ్ వస్తుందని అంచనా. పక్కన ఈఎక్స్పీ ఉంది కదా, ఎక్స్పెక్టేషన్స్ మన ఖర్చులు ఎక్స్పెక్టేషన్. అందులో మెంబర్స్ దాచుకున్న డబ్బులకి మనం ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా, దానికి 65 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంచనా ప్రకారం చెప్తున్నాం. అది పూర్తి బడ్జెట్ అనేది నెక్స్ట్ జనవరిలో చెప్తాం. అదేవిధంగా కింద చాలా ఖర్చులు ఉన్నాయి. స్టాఫ్ అలాగే ఆఫీస్ మెంబర్స్ అవన్నీ కూడా పేర్లు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 82,240 రూపాయలు అవుతుందని అంచనా. నిరంతర లాభం అంచనా ప్రకారం మనకి 66,82,700 రూపాయలు లాభం వస్తున్నది మన అంచనా బడ్జెట్. అది పూర్తి బడ్జెట్ మీకు నెక్స్ట్ జనవరిలో చెప్పడం జరుగుతుంది. అది తర్వాత హెల్త్కేర్ ఫండ్, హెల్త్ బెనిఫిట్ స్కీమ్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్. దాన్ని మనం ఇదివరకు హెల్త్ బెనిఫిట్ ఫండ్ ఇదివరకు కొనసాగించుకుంటే వచ్చాము. లాస్ట్ మహాసభలోనే కూడా ఈ హెల్త్ బెనిఫిట్ ఫండ్ అనేది నిర్ధారణ ఉండట్లేదు. కరోనా కాలంలో ఎక్కువ మంది చనిపోయారు. సత్యవతి గారు బలపరిచేవారు, అలాగే రమేష్, వైఎస్ శ్యామ్, సత్యవతి గారిని బలపరిచేవారు రావాల్సిందిగా ప్రతిపాదించేవారు. అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయో తెలియజేయమని చెప్పడం. కేవలం మాకు కిందండి నమస్కారం సార్. నా పేరు చైతం 279 జిఎల్ నంబర్ 2728 సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి. 2827 కోడిపల్లి పోవాలి. 279 రాసుకున్నారా మనం?
సత్యవతి గారు మాకు చాలా సేవా కార్యక్రమం చేస్తారు. మాకు అన్ని విధాలుగా సేవలు పాల్పడుతూ ఉన్నారు. మళ్ళీ సత్యవతి గారిని డైరెక్టర్ గా కొనసాగించాలనేసి మేము ప్రతిపాదిస్తున్నాం. బలపరిచేవాడు ఈ ప్రతిపాదనని బలపరిచేవాడు ఆ పేరు ఎస్ నరసింహరావు, జిఎల్ నంబర్ A84, సైన్య 82, సెంట్రల్ బ్యాంక్ డిపార్ట్మెంట్. ప్రతిపాదనని ప్రతిపాదన బలపరిచారు ఇద్దరు. సచివతి గారిని మళ్ళీ కొనసాగించాలి. ఆమోదించే వాళ్ళందరూ విజయదాల్సిందిగా కోరుతున్నాను. ఓకే మిత్రులారా, ఓకే వ్యతిరేకించారు ఉన్నారా? ఓకే మహాజన సభ ఏకగ్రీవంగా సచివతి గారిని జీవి రమేష్ సచివతి గారి బలపరుస్తున్న మాట్లాడతారంట. ఓకే ఒకసారి మిత్రులారా, నా పేరు ఎస్ఎవతి సత్యవతి గారిని కొంచెం కారణం నచ్చించనివే ఏ సమస్య వచ్చినా సరే దానికి సొల్యూషన్ ఇవ్వడం ఇలాగా ఈ గ్రూప్లో ఏ పని అవ్వాలంటే సొల్యూషన్ అడిగితే చెప్తుంటారు. ఆ పనులు కూడా కొన్ని అవే కొంతమందికి అదే ఓన్ విషయం అయితే ఎవరికైనా పాస్ అవ్వకపోతే ఆఫీసులో అధికారులతో మాట్లాడి కొంతమంది జరిగే సత్యవతి గారిని బలపరిచి మనం ఓకే థ్యాంక్ యూ రావాలి. జీవి రమేష్ ప్రతిపాదించేవాడు ఇద్దరు వచ్చేసారు. నా పేరు సత్యనారాయణ. నేను రమేష్ గారిని ప్రతిపాదించుకుంటున్నాను. నా పేరు ఎల్ సత్యనారాయణ, సైట్ నెంబర్ 136, జిఆర్ నంబర్ 1831. రమేష్ గారిని కూర్చున్నాను. బలపరిచేవాడు ఇక్కడే ఉండొచ్చు కదా. మెషిన్ ఎందుకంటే నా పేరు ఈ మసీను 1667. ఎందుకంటే ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏర్పరచాల్సిన అవసరం. ఎందుకంటే దానికి మందిని చదువుకున్నది కాబట్టి రమేష్ కుమార్ గారిని మళ్ళీ డైరెక్ట్గా బలపరచమని చెప్పేసి నాకు నా పేరు మంగళేశ్వరరావు, ఎల్లామూరు డిపార్ట్మెంట్ 1074 జిఎల్ నెంబరు 83 సైట్ నెంబర్. మిత్రులారా, ఎందుకంటే ఈరోజు అసలు ఒక బాధ్యత తీసుకోవడం అంటే ఆ శ్రమించడం ఎక్కువ శ్రమించే వాళ్ళలోనే ఆ విధమైనటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి కుర్రవాళ్ళని మనం ప్రతిపాదన చేయలేదనుకోండి, నిజంగా మనం తప్పు చేస్తున్నటువంటి సొసైటీ. ఎందుకంటే వాళ్ళ యువకులు ఇంకా మంచి ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా దోహదపడేవాళ్ళు. కాబట్టి అటువంటి వ్యక్తులు అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి సొసైటీలో. కాబట్టి నేను సంపూర్ణంగా ఆయన ప్రతిపాదిస్తాను. మీరు అందరూ కూడా ప్రతిపాదించాలని కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే అటువంటి వ్యక్తులు మనకు అవసరం, మన సొసైటీకి అవసరం. రాబోయే తరానికి కూడా అటువంటి కుర్రవాళ్ళు మనకు కావాలి. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని ఆలోచించే విధంగా చేతులు ఎత్తి తప్పట్లు పడతారు. ఓకే, థ్యాంక్ యూ. జీవి రమేష్ యువకుడు బాగా యాక్టివ్గా ఉంటాడని మల్లేశ్వర గారు చెప్పారు. నేను ఆమోదించే వాళ్ళంతా చేతులు ఇంకా వ్యతిరేకించేవాడు. ఓకే మహాజన సభ ఏకగ్రీవంగా రమేష్ డైరెక్టర్
పై శ్యామ్ సుందర్ ప్రతిపాదించే వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ఈ శక్తి 11వ మహాసభకి చేసినటువంటి అలాగే డైరెక్టర్స్ కి బాగా ముందుగా నమస్కారం. నా పేరు రాముడు, ఇంజనీరింగ్ షాప్ డిపార్ట్మెంట్, నా జిఎల్ నెంబర్ 10. చెప్పాలంటే మాకు మంచి సర్వీస్ ఇస్తున్నాను. అలాగే మీన్స్ కూడా యువకులు సభ్యులు ఏం రెస్పాన్స్ గా తీసుకొని లోన్ విషయంలో కానీ ఏదైనా డౌట్స్ అయినా కానీ క్లారిటీ, అలాగే ఉండాలని అందుబాటులో లేకపోయినా ఆఫీస్లో ఏదైనా సైన్ అవసరం ఉన్నా సరే చేసి అతను అందరిగా చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ తను డైరెక్టర్ గా ఉండాలని చెప్పేసి ప్రతిపాదిస్తున్నాం. దీన్ని ఆమోదంగా పనిచేసిన కోరు. నా పేరు నరసింహరావు నాని, మా సైట్ నెంబర్ 091, మా జియో నెంబర్ 3430. మాది ఎస్పీఎం. శ్యామ్ గారు చాలా వర్క్ చేస్తారు. ఎందుకంటే వెంటనే కాల్ చేయగానే ఇమ్మీడియట్గా మా సైట్కి వచ్చి ఏ పని సరే సక్రమంగా చేస్తారు. అలాగే శ్యామ్ గారు మాకు చాలా బాగా నచ్చుతుంది. అతన్ని ఫోన్ చేయడం ప్రతి దగ్గర విషయంలో కూడా మాకు అందుబాటులో ఉంటారు. అలా వ్యక్తులు మళ్ళీ అందరికీ బాగుంటున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.